ఏపీ ఎక్స్‌ప్రెస్ న్యూస్‌కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి నిఖితా బింబధార్చారి ఆత్మకూరు గ్రామంలో ఇంటింట ప్రచారం చేస్తూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపియాలని గ్రామ ప్రజలకు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం నడుస్తుందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అధిక నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆత్మకూరులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆత్మ ప్రజల ఆశీస్సులతో సమగ్రమైన అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో 100 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించామన్నారు. ఇప్పటికీ 45 పూర్తి దశలో ఉన్నవని పేర్కొన్నారు. 100 శాంక్షన్ చేయించానని 45 పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగవన్నారు. గ్రామంలో 108 సేవలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా సేవ చేస్తాన్నారు. గ్రామ పారిశుద్ధ్యం కోసం అంతర్గత డ్రైనేజీలు పూర్తి చేస్తాన్నారు. గ్రామ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. Slogans. ఆత్మకూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వడ్ల నిఖితా బింబధార్చారిని బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి. బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. ఇంకేమని చెప్పగలుగుతారు? ప్రజలు ఏదైనా పనులు ఉంటే నేను పూర్తి చేస్తానని, నీటి సమస్య కానీ, రోడ్డు వ్యవస్థ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇంకా ఆసుపత్రి, ఇంకా విద్య ఇంకా ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మేము అండగా ఉంటామని మేము తెలుపుతున్నాము. బ్యాట్ గుర్తుకు ఓటేసి మా భారీ మెజార్టీతో గెలిపించాము. నా పేరు వడ్ల బింబధార్చారి. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాపాలన ఆత్మకూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా వడ్ల నిఖితా బింబధార్చారి గారి ఊరు ఆత్మకూరు గ్రామం అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఒక్కరి గ్రామ ప్రజలకు బ్యాటు గుర్తు పైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించగలని ప్రార్థన. ఆత్మకూరు గ్రామంలో నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత విద్య, వైద్యము, నీటి సదుపాయము, పారిశుద్ధ్యము, మళ్ళా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో వండుకుంటూ వర్క్ చేస్తానని హామీ ఇస్తున్నాను. ఆత్మకూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ను
తీసుకురావడం జరిగింది ప్రజాప్రభుత్వంలో. అదేవిధంగా ఆత్మకూరు గ్రామంలో వైద్యం విషయంలో 30 పడకల ఆసుపత్రిని కూడా తీసుకురావడానికి మా దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో, నిర్మలా జగ్గారెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా 30 పడకల హాస్పిటల్ కూడా తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఆత్మకూరు గ్రామానికి బైపాసు చాలా ఇబ్బందికరంగా ఉంది, బైపాస్ను కూడా తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఆత్మకూరు గ్రామం చాలా పెద్ద గ్రామం, కానీ ప్లాట్ల విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇండ్లు కూడా చాలా చిన్నగా అయిపోయినాయి. వాళ్ళ విషయంలో ఏంటంటే ఊరవతల 166 ప్లాట్లు ఉన్నాయి. ఆ ప్లాట్లను కూడా మేము త్వరితగతిన పరిష్కారం చేస్తామని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా బుడగజంగాల కాలనీలో ఉన్న గెస్ట్ హౌస్లో కూడా చాలా ప్లేస్ ఉన్నది. దాన్ని కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి ప్లాట్లను ఇవ్వడానికి మేము మరోసారి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తామని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఖచ్చితంగా వాళ్ళకి ఏ విధంగా చదువుకున్నారో ఆ చదువుకు తగ్గట్టు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మేళా, జాబ్ మేళాను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మా ప్రజాపాలన తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అది నెరవేరుస్తానని మరి ఒకసారి హామీ ఇస్తున్నాను. గ్రామంలో సీసీ రోడ్ల విషయంలో కూడా కొన్ని వాళ్ళల్లో సీసీ రోడ్లు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి, అది కూడా నేను నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాము. అదేవిధంగా పారిశుద్ధ్యంలో కూడా గత ప్రభుత్వం మనది లేకుండే మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క గల్లీలో కూడా మోరీల సమస్య ఉన్నది. ఈ మోరీల సమస్యను ఖచ్చితంగా నేను తీర్చుతానని నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా బోర్ల విషయంలో కూడా నీటిపారుదల కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవమే. ఆ బోర్లను కూడా గల్లీలో కూడా ఎక్కడికక్కడ బోర్లు వేపిస్తానని మా ప్రజాప్రభుత్వంలో అది నెరవేరుస్తామని హామీ ఇస్తూ, మీరు ఆత్మకూరు గ్రామ ప్రజలు విద్యావంతులకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, ఎవరైతే సేవకునిగా ఉంటారో వాళ్ళని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే నేను గ్రామ ప్రజలకు ఒకటే మాట ఇస్తున్నాను, మీకు ఆల్రెడీ నా గురించి గతంలో కూడా తెలుసు. 2 గంటల రాత్రికి కూడా మీకేమైనా సమస్య వస్తే 2 గంటల రాత్రికి 108కి ఫోన్ చేయకండి, నాకు ఫోన్ చేయండి. 108 లాగా మీకు సేవ చేస్తానని ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. గతంలో కూడా ఆసుపత్రి విషయంలో కానీ విద్యా విషయంలో కానీ నేను ప్రతి ఒక్కరికి నాకు చేతనైనంత విషయంలో నేనైతే సేవ చేసినాను. అదేవిధంగా మా నాన్నగారి పేరు మీద కూడా వైకుంఠ రథం కూడా గ్రామానికి ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులలో అంబులెన్స్ను ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తూ, ఇంకొకటి ఏంటంటే మన ఎవరైనా చనిపోయిన వాళ్ళకి ఫ్రిజర్ బాక్స్ కూడా లేదు, ఆ ఫ్రిజర్ బాక్స్ను కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు 100 ఇండ్లు శాంక్షన్ కావడం జరిగింది. అందులో భాగంగా 30 ఇండ్లు ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. భాగంగా ప్రతి ఒక్కరు కూడా బిల్లులు కూడా 3 లేదా 4 బిల్లులు కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ప్రజానికం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత తొందరగా ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి మాకు తొందరగా బిల్లులు వచ్చినాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజులలో కూడా మొత్తం 478 ఇండ్లు మన ఊర్లో సమస్య ఉన్నది. ఆ సమస్య విధంగా 100 ఇండ్లు అయితే ఫస్ట్ అయితే శాంక్షన్ అయినాయి, 130 ఇండ్ల వరకు అయితే పూర్తి అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకెవరికన్నా కూడా అవకాశం ఉంటే ఇల్లు మేము కట్టుకుంటామంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి ఇల్లు మంజూరు చేయడానికి మేము ఆస్కారం ఉన్నది. 3 సంవత్సరాల దినం వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మేము ఆ సేవ చేస్తామని మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో ఉచిత బస్సు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకి ₹1 ఛార్జ్ చేయకుండా అందరికీ మంచి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మహిళలకు గ్యాస్ విషయంలో కూడా సబ్సిడీ కింద 500 రూపాయలకి గ్యాస్ కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా సన్నబియ్యం 10 సంవత్సరాల దినంలో కూడా సన్నబియ్యం అనేది కూడా అందించడం జరుగుతుంది ప్రతి ఒక్క ఇంటికి కూడా. అంతకుముందు మనం దొడ్డు బియ్యం తింటుంటిమి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సన్నబియ్యం అనేది ప్రతి ఒక్క ఇంటికి వచ్చింది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంటును కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇది కూడా ఆత్మకూరులో ఎవరికన్నా కూడా ఏదన్నా వాళ్ళ ఆధార్ కార్డు లింకు లేకుండా చిన్న మిస్టేక్లు ఏమన్నా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా 200 యూనిట్ల వరకు కూడా తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో 100 రేషన్ కార్డు ఎప్పుడు కూడా ఒక రేషన్ కార్డు 10 సంవత్సరాల కింద ఎవరికి కూడా రేషన్ కార్డు రాలేదు. కానీ
రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో 100 రేషన్ కార్డులు ఆత్మకూరు గ్రామానికి కొత్త రేషన్ కార్డులు అయితే తీసుకురావడం జరిగింది. దీనికి ఖచ్చితంగా కూడా మేము ముందడిగి ఉండి ఇంకెవరికైనా కూడా కొత్త దంపతులు, నూతన దంపతులు ఎవరికైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉండి రాని వాళ్ళు ఉంటే కూడా మన గవర్నమెంట్ తరపు నుంచి మేము రేషన్ కార్డులు కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉచిత విద్యుత్ కానీ మళ్ళా గ్రామంలో కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద నిధులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు జరిగిన ఎవరికైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే సీఎం రిలీఫ్ ఫండ్ మీద కూడా మేము డబ్బులు అనేది ఇప్పించడం జరుగుతుంది. మళ్ళా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరికి కూడా మనం చేయడం జరుగుతుంది. 2 లక్షల గ్రామంలో కూడా ఇప్పటి వరకు 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది. రైతు బంధు కూడా, రైతు బీమా కానీ ఆల్రెడీ వస్తుంది. పెద్ద ఎత్తున సదాశివపేట మండలంలోనే పెద్ద ఎత్తున నిధులు ఆత్మకూరు గ్రామానికే రావడం జరిగింది. అది ఎలాంటి సందేహం లేదు. ఎవరైనా సరే మేము అక్కడి నుంచి వచ్చినాయి, ఇక్కడి నుంచి వచ్చినాయి అనే మాట మాట్లాడుతున్నారు. ఎక్కడి గుట్టు నుంచి రాలేదు. ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన అభివృద్ధి అనేది జరుగుతుంది. గత ప్రభుత్వంలో కూడా మన కొత్త కాలనీలో కానీ, కట్ట కింద ఒడ్డెర కాలనీ కానీ, దాసరి కాలనీ కానీ, లేకపోతే అప్పగారి ఆశ్రమం దిక్కు కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లే ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి. అప్పుడు ఆ ప్లాట్లు మనమే ఇచ్చినాము. తర్వాత ఇందిరమ్మ ఇల్లు కూడా మనమే ఇచ్చినాం. రాబోయే రోజులలో కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా మనమే ఇస్తాం. ఇది ఘంటాపదంగా చెప్తున్నాము. అభివృద్ధి అనేదే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే ఖచ్చితంగా అవుతుంది. వ్యక్తిగతంగా కూడా మేము కూడా మీ సేవకుల్లాగా, పాలకుల్లాగా కాదు, మీకు సేవకుల్లాగా ఉంటాము. ఇది నా మాటగా మీకు చెప్తున్నా. ఎప్పుడైనా సరే మీ కొడుకులాగా, మీ అన్నలాగా, మీ తమ్ముల్లాగా, మీ ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగా నేను మీకు సేవ చేస్తానని మనవి చేసుకుంటూ, బ్యాటు గుర్తు పైన ఓటు వేసి అఖండ మెజారిటీతో మమ్మల్ని ఆశీర్వదించగలరని ప్రతి ఒక్కరికి సవినయంగా వేడుకుంటున్నా. మా ఇంటికాడికి వచ్చి డోర్ను కొడితే ఖచ్చితంగా మీకు ఏ రాత్రులు ఉన్నా నేను నిద్రలేసి మీ సమస్య నా సమస్యగా భావించి ఆ సమస్యను పరిష్కరించే విధంగా నేను దోహదపడతానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మన గ్రామంలో గుడ్ గవర్నెన్స్ కింద నేను డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా డ్వాక్రా గ్రూప్ మహిళలకు కానీ స్వయం ఉపాధి కింద సెర్పుతోటి మాట్లాడి, నాబార్డు కింద నేను మాట్లాడి ప్రతి ఒక్కరికి స్వయం ఉపాధి కింద డెవలప్ చేయడానికి నేను కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే రైతులకు కూడా కృషి విజ్ఞాన కేంద్రంలో ఏ విధంగా అయితే స్పిక్ అని ఉంటుంది, స్మాల్ ప్లాంట్ ఇంటెన్సివ్ కల్చర్, తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు తీయడానికి ఏదైతే ఉంటుందో అది కూడా నేను ప్రతి ఒక్క రైతుని కూడా నేను కృషి విజ్ఞాన కేంద్రానికి తీసుకుపోయి వాళ్ళకి ఏ విధంగా వ్యవసాయ పద్ధతులు, ఆధునిక పద్ధతులను అవలంబించుకుంటా వ్యవసాయంలో మనకు దిగుబడిని ఎక్క పెంచాలి, ఆర్థికంగా ఇంకా రాబడి ఎక్క రావాలనే ఉద్దేశంతో ఏ విధంగా అయితే రైతులు డెవలప్మెంట్ కావాలనో ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరిని గ్రామ ప్రజలను కలుపుకొని మన గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి కింద చేయడానికి నేనైతే ఖచ్చితంగా తోడ్పాటును అందిస్తున్నాను. ఒక్కసారి గత ఎన్నికల్లో కూడా నాకు అవకాశం ఇచ్చారు, కానీ కొన్ని స్వల్ప మెజార్టీతో నేను ఓడిపోవడం జరిగింది. మరి ఒక్కరికి గ్రామ ప్రజలకి పేరు పేరున సవినయంగా వినతి చేసుకుంటున్నా ఏంటంటే, ఓడిపోయినా కూడా గ్రామంలో కూడా ఎప్పుడు కూడా నేను వెనకడుగు వేయలేను. ప్రతి ఒక్కరి గడప గడపకు మీ ఇంటి బిడ్డలాగా అయితే తిరిగినాను. ఇదొక్కసారి కూడా నాకు బ్యాటు గుర్తు పైన ఓటు వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించగలని ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను. ధన్యవాదం.